హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీలు 6 ఇప్పుడు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో రాజీనామా లెటర్‌ని కూడా చైర్మన్ గారికి అందించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి వైసీపీ ఖాళీ కాబోతుందా? ఆల్రెడీ శాసనసభలో ప్రతిపక్ష హోదా లేని ఒక పరిస్థితి చూస్తున్నాం. మరి ఇప్పుడు మండలిలో కూడా బలహీన పడిపోతుంది. సో ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 6 ఎమ్మెల్సీలు ఇప్పుడు రిజైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఇక ఆల్రెడీ ప్రతిపక్ష హోదా శాసనసభలో లేరు. ఇక మండలిలో కూడా బలం తగ్గబోతుందా? వైసీపీ మొత్తానికి ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా సార్? ఏం జరుగుతుంది? వైసీపీ ఖాళీ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు చేతులారా చేసుకుంటున్నారు. వాళ్ళకి అసలు 151 కాస్త 11కి ఎందుకు తగ్గిందో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండానా వెంటనే ఇమ్మీడియట్గా నెల రోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఇదంతా ఏం చెప్పండి. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే ప్రజలందరూ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారట. ఫేక్ సర్వేలను ఫేక్ పబ్లిసిటీలను వాటికి మరి చూస్తున్నాం కదా రిజల్ట్ ఎలాగ వస్తుందో. వైసీపీ ఎందుకు ఉంటుందండి? వైసీపీకి ఎందుకు ఓటేయాలండి? అందువల్ల వాళ్ళు రాజకీయం అంటే ఈరోజు ఎలా అయిపోయింది, రాజకీయంలో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి వస్తున్నాడు. ఆ 100 కోట్లు రావాలి కదా. రావాలంటే వీళ్ళు లంచాలు తీసుకోమని లేదా స్కాములు చేయమని కాదు, ఏదో వర్కులు చేయించుకుంటారు. కనీసం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు రావాలి కదా. అలా కాకుండా 151 మందిలోని కేవలం 10 మంది 11 మంది అంతమంది టచ్లో ఉన్నారు. మిగతా 140 మంది కూడా గంగలో కొట్టుకుపోయారన్నమాట. వాళ్ళు తేరుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళకి. వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు 140 మంది 140 మంది ఎవరో జగన్మోహన్ రెడ్డి తెలియదు. వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలేదు. అంతంత దారుణమైన దెబ్బ కొట్టినట్టయితే వైఎస్ఆర్సీపీకి ఏమో జెండా పట్టుకున్న వాళ్ళు ఉంటారా? ఎంతకాలం మీరు డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు ఇచ్చి క్యాష్ ఇచ్చి తెచ్చుకుంటారు? తెచ్చుకున్నప్పుడే వస్తారు. మిగతా రోజుల్లో మీకు మీ వెనక ఎవరు ఉండరు అన్నమాట. ఇప్పుడు బేషన్ రాజుతో పాటు ఒక 6 మా ఎమ్మెల్సీలు ఎప్పుడైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ రాజీనామా ఆమోదించవలసిందని డిమాండ్ చేశారు కనుక ఇవన్నీ చేసినారన్నమాట. ఏదైనా ఉన్న యథార్థాన్ని చెప్పుకుంటే పర్వాలేదు. అంబటి రాంబాబు నోరిప్పితే అబద్ధాలు, పేరు నాని నోరిప్పితే అబద్ధాలు, బోరగడ్డ అనే అనిల్ కుమార్ వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలు. రోజా ఎంత రోత పుట్టించే మాటలు మాట్లాడుతుందో. ఏమిటండి ఇవన్నీ? జనాలు ఏం చేస్తున్నారండి? మీరు అంటే రాజకీయ నాయకులు అందరూ కలిసి జనాల్ని అభం శుభం తెలియని జనాలనేమో కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అసలు మనం ముందుకెళ్తున్నామా, పాతాళాలు కూరుకుపోతున్నామా, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు చెప్పిన మాటలు నిజమేనేమో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో పడేయడానికి కానండి. అసలు వైసీపీ పార్టీ వాళ్ళకి మాట్లాడే అర్హత ఈ స్థితిలో ఉందా? ఇన్ని కష్టాల్లోంచి వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. నెరవేర్చుకుంటున్నప్పుడు కార్యాచరణ ఇది అని చెప్తున్నారు. ఇంత వచ్చింది అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు పూర్తిగా ఏదో దెబ్బతీద్దాం అనుకుంటే అది మీకు బూమిరాంగ్ అవుతుంది. మంచిగా ఉండేవాళ్ళని మాట్లాడినట్టయితే మంచిగా ఉన్నవాడు మాట్లాడవలసిన అవసరం లేదు. చుట్టుపక్కల ఉంటారు చూసారా, వాళ్ళు చూస్తారన్నమాట. చూసిన తర్వాత వీడికేం పోయి కాలం వచ్చిందిరా, చక్కగా లక్షణంగా పనిచేసుకుంటే నోటుకొచ్చిన తిట్టు తిరుగుతున్నాడని ఆ 10 మంది నన్నే కొడతారు. దానికి మీరు మాట్లాడపోయే పని లేదు. అలాగవుతుంది మాట ఈ రోజున. అంటే డెఫినెట్గా వైసీపీ పార్టీ వాళ్ళందరూ కుర్చీలు ఖాళీ చేస్తారు. పూర్తిగా పార్టీ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఏదో ముహూర్తం కుదిరినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో జైల్లోకి కథ సమాప్తం. అది ఎవరో శర్మిల ఎవరో పులుగు పుచ్చుకోవాలా. భారతిరెడ్డి రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసింది. ఇప్పుడు శర్మిలని నువ్వు అనరాని మాట్లాడిని అన్నయ్య నన్న తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడినట్టయితే ఆ మాటలు మేము ఎలా నమ్ముతాం? ఉంది. అందువల్ల వైసీపీ పార్టీ ఖాళీ అయితే వచ్చిన నష్టం ఏం లేదండి. ఖాళీ అవుతుందండి డెఫినెట్గా. ఖాళీ అవుతుంది. ఎన్ని పార్టీలు ఖాళీ కాలేదండి, ఎంతమంది పార్టీలు పెట్టలేదు, అలాగే ఒక పార్టీ అవుద్ది మాట. పార్టీ పెట్టేవాడికి దీక్ష, దక్షతలు, సంస్కారం, ఇంటలెక్చువల్ కెపాసిటీ 10 మందికి చెప్పే స్థితిలో ఉండేవాళ్ళండి. మనకి పార్టీ నాయకులందరూ ఎలాంటి వాళ్ళు బాగా చట్టాన్ని బాగా చదువుకున్నారు, లాని బాగా చదువుకున్నవాళ్ళు. అందుకే రాజకీయ నాయకులు మొదట్లో
అంటే స్వతంత్రం వచ్చే కొత్తలో అందరూ బారెట్లా లా చదువుకున్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు అయ్యారన్నమాట. వాళ్ళు లా తెలుసు కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఆ ఇన్ఫ్లుయెన్స్ని చూసుకొని వాళ్ళు మాట్లాడతారన్నమాట. ఇప్పుడు ఏమీ లేదు, 5వ క్లాసు నిసానీ గారు కూడా ఎమ్మెల్యే అయిపోతున్నాడు. వాడు ఏం చట్టం మాట్లాడతాడు? చట్టాన్ని చూపించేది మాట్లాడమంటే నిసానీ వేసుకున్నాడు మాట్లాడడం కష్టం కదా. 5వ క్లాస్ చదువుకున్నాడు మాట్లాడడం కష్టం కదా. అక్కడికి ఊర్లో ఎన్ని మామూలుగా పూర్వంబో భూములు ఉన్నాయి, ఆ భూముల్ని ఎలాగ ఆక్రమించుకోవాలో ఆడు తెలిసినట్టుగా చదువుకున్నవాడు తెలియదు. ఆ పని ఆడు చేస్తున్నాడు. ఎవడు తెలిసిన పని ఆడు చేస్తున్నాడు. దానికి ఏముంది? సో మైన్ ఉంది, శాండ్ ఉంది, ల్యాండ్ ఉంది. వీటిపైన వీళ్ళు ఉన్నారన్నమాట. 50 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఊరుకుంటారా? రోజా ఊరుకుందా? ఊరుకుంటే 12,000 రూపాయలు రెంట్ కట్టడానికి దిక్కు లేనటువంటి రోజా ఈరోజు 1000 కోట్లు ఎలా సంపాదిస్తుందండి? ఈ మాట నేనన్నది కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే, ఆవిడతో కలిసి ఉన్న వాళ్ళే చెప్పుకున్నారన్నమాట. ఒకరోజు ఏదో హోటల్లో తిన్నారంటే డబ్బులు లేవట, 3,000 రూపాయలు కట్టాలంట. ఇది హోటల్లో బిల్లు. అమాంతంగా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు 3,000 రూపాయలు నేను కట్టాలి, ఇక్కడ ఉండిపోతాను డేంజర్ లేకపోతే అని బతిమానుకుంటే 3,000 రూపాయలు రోజా కట్టినటువంటి ఆవిడ చెప్పింది పబ్లిక్గా టీవీల్లో. వీళ్ళు రోజా అన్నయ్య కుమారస్వామి ఇంకా రామప్రసాద్ రెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి బౌన్స్ అండ్ చెక్కులు మనం పూర్తిగా ఒక తోరణాలు కట్టవచ్చు అన్నమాట వీధుల్లో. అన్ని బౌన్స్ అండ్ చెక్కులు ఇచ్చారు. మరి ఇంత ప్రాపర్టీ ఎలాగొచ్చింది? 10,000 వరకు చీరలు ఉన్నాయని నువ్వే చెప్పుకున్నావు. మరి నగలు ఎన్ని ఉన్నాయో చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఈరోజు వేసిన నగ రేపు వేయవు. మరి 10 కార్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, 10 విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలాగొచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? ఫోన్ లేకపోయినట్టు ఇస్తే జబర్దస్తులు జీతం ఎంత? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంపాదించే ఒక 4 సంపాదించారు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా దబాయిస్తున్నారు అన్నమాట. వీరికి తొందరలో వీరికి ముహూర్తం ఉంటుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ఏదో మీనమేషాలు లెక్క పెట్టుకొని చట్టం గిట్టే అనుకుంటున్నాడు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుంది. కానీ లేకపోతే ఎప్పుడూ అరెస్ట్ చేసి పారేయాలండి. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు స్కామ్ కనిపించిన తర్వాత ఇంకా ఆలోచిస్తారా? అందువలన అదేదో కొంచెం అడుగు ముందుకేసినట్టయితే మొత్తం వీళ్ళంతా వెళ్ళిపోతారు. పేరు నాని వెళ్ళిపోతాడు, కొడాలి నాని వెళ్ళిపోతాడు, తర్వాత ఏమో ఈయనెవరు మాట్లాడుతాడు నాంబటి రాంబాబు పోతాడు. ఎంత పోతారు? ఎవరు మిగలరు. మిగిలే వాళ్ళు ఎవరున్నారు? నీతిగా నిజాయితీగా ఉన్నోళ్ళు మిగులుతారు. నీతి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయే వాళ్ళని పోనిచ్చి ఒక యంగ్ టీమ్ ని రెడీ చేసుకుందామన్న ఒక ప్లాన్ లో ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళని ఎలాగో ఆపలేము కాబట్టి ఒక యంగ్ వైసీపీని తయారు చేసే విధంగా నియోజకవర్గాల్లో యంగ్ లీడర్స్ ని కూడా తయారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. సో అది ఎలా ఉండబోతున్నారు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. తిరుపతి లేదు, దేవుడు లేడు, కులం లేదు, మతం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, తిరుపతి అంటే నమ్మకం లేదు, ఏంటి అన్నాడు. ఏంటి అన్నది రేపు కనిపిస్తుంది. దానికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏవో మాట్లాడుతున్నాడు. మేకపోతే గాంభీర్యం, జనం మా వెంటే ఉన్నారంటాడు. ఏదో కుళ్ళిపోయిన మామిడి పళ్ళేమో తొక్కించేస్తాడు. మామిడి పళ్ళు రైతులేమో కడుపు పంట ఇది మామిడి పళ్ళు పంటని ఇలా బళ్ళతో తొక్కించేస్తున్నారు అంటాడు. ఇలా జొన్న రైతుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇంకేదో ఇలాంటి కళ్ళబుల్లి సాక్ష్యాలు ఇస్తాడనమాట. ఇది ఎన్నాళ్ళు ఉంటుందండి? ప్రజలు తెలుసండి, జనాలు మోసం చేయడానికే చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఇప్పుడు అర్ధాంతరంగా ఈ చంద్రబాబు నాయుడు దిగిపోతే వీళ్ళు ఎక్కిపోయి పెరిగో 5 లక్షల కోట్లు. ఎవడి కోసం అండి? మీ నాన్న ఎంత తీసుకెళ్ళాడు? నువ్వు అంత తీసుకెళ్ళడానికి ఈ లక్షల కోట్లు చాలా. జనం అదే అనుకుంటున్నారు కదా. ఇంకెంత సంపాదిస్తారా బాబు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కదా. మాలాంటి విమర్శించేవారు కాదు, విమర్శించి సద్విమర్శ. బాగా చేస్తే బాగా చేశారంటాం, బాగా చేయకపోతే బాగా చేయలేదు, ప్రజలు ఈ విధంగా బలైపోతున్నారంట అన్నమాట. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవడం నువ్వు సంపాదించడానికి, నీకు వంశమాగతులు నీకు కావాల్సిన వాళ్ళకి సంపాదించి పెట్టడానికి, అంతే తప్ప మిగతాది ఏముంటుంది అందులో? రైట్ సార్. అందువల్ల డెఫినెట్గా వైసీపీ ఖాళీ అవ్వడం తథ్యం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.